IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా కొనసాగుతుంది. మత సామరస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ 5 రోజుల పాటు కొనసాగనుంది. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టె పట్టుకుంటే కోరుకున్న కోరికలు ఫలిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే భక్తుల కొంగు బంగారంగా మారింది ఈ దర్గా. ప్రతి ఏటా మొహరం సందర్భంగా ఈ రొట్టెల పండుగను ప్రభుత్వమే నిర్వహిస్తుంటుంది. ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. రొట్టెల పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మొదటి రోజు ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి పాల్గొని బారా షాహిద్ దర్శించుకుంటున్నారు. అదేవిధంగా స్వర్ణాల చెరువులో తమ కోరికలకు సంబంధించిన కొందరు రొట్టెలు మార్చుకుని ఉంటే కొందరు రొట్టెలు పట్టుకుంటున్నారు. ఈ విధంగా ప్రస్తుతం మనం స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ అనేక మంది కూడా ఇక్కడ భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను సంప్రదాయబద్ధంగా మార్చుకుంటున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ విజువల్స్లో అదే చూస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏదో సంప్రదాయబద్ధంగా వాళ్ళు రొట్టెలు మార్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టె పట్టుకున్నారు? మేము రైల్వే కొడూరు వచ్చాము. చదువు రొట్టె ఇచ్చాను. గతంలో ఇంతకు ముందు వచ్చారా? వచ్చాము. ఏ రొట్టెలు పట్టుకున్నారు? మేము ఆరోగ్యము, చదువు, ఇల్లు రొట్టె, సౌభాగ్య రొట్టె అలా తీసుకెళ్తాం. ఆ కోరికలన్నీ తీరున్నాయా? ఆరోగ్యం రొట్టె తీరింది. మా మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టె పట్టుకున్నారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. మేము ఇప్పుడే ఫస్ట్, ఈ వరకు మేము ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం దీని గురించి తెలుసుకొని చూద్దాం అన్నట్టు వచ్చినాము. కానీ ఇక్కడ చాలా బాగుంది. మాకు అనుకునే జరిగితే నెక్స్ట్ టైం మేము కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ రొట్టె కోసం వచ్చారు? ఇప్పుడు మేము ఇల్లు, హెల్త్, ఇట్లా జాబు, పిల్లలకి స్టడీ, ఇట్లా అన్నిటి కోసం వచ్చినాం. ఇక ఎలా తెలిసింది మీకు ఇక్కడికి రావాలని? మాకు ఫస్ట్ మా ఇంటి పక్క వాళ్ళ చుట్టాలు ఉండే, వాళ్ళకి తెలిసి మాకు చెప్తే మేము కూడా ఒకసారి చూద్దాం అన్నట్టు ఇప్పుడు వచ్చినాం. మా ఇంటి పక్క వాళ్ళతో తెలుసుకుని వస్తున్నాం. అలాగే అమ్మా, మీరు ఏ రొట్టె కోసం వచ్చారు? మేము వ్యాపారం గురించి వచ్చాము. వ్యాపారం. అబ్బా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏ రొట్టె కోసం వచ్చారు? చదువు రొట్టె కోసం వచ్చాము. ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేము ఇక్కడ నెల్లూరు స్టడీస్ కోసం వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రొట్టె దొరికింది కదా. థ్యాంక్ యూ. మీరమ్మా? మేము హిందూపూర్ చదువు రొట్టె కోసం వచ్చాం. ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఇక్కడ. ఏం చదువుతున్నారు? మేము బీఫార్మసీ చదువుతున్నాం. మేము కూడా అంతే, బీఫార్మసీ. యాక్చువల్లీ మేము చిత్తూరు నుంచి వచ్చాము. ఇక్కడ నెల్లూరులో చదువుకుంటున్నాం. ఇక్కడ ఫేమస్ అని చెప్పారు, సో ఇక్కడ వచ్చి విజిట్ చేస్తాం. థ్యాంక్ యూ. బ్రదర్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టె కోసం వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చినాం. ఏ రొట్టె కోసం వచ్చారు? వివాహ రొట్టె కోసం. అవునా? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వస్తూ ఉండేది. వేరే వాళ్ళకంతా జరిగింది, 10-20 మెంబర్స్ పైన జరిగింది. వాళ్ళు చెప్తే మేము వచ్చినాము. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టె? హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఏ రొట్టె కోసం వచ్చారు? నేను జాబ్ రొట్టె గురించి వచ్చాను. ఎలా తెలిసింది ఇక్కడ? ఇట్లా మా వాళ్ళు వస్తూ ఉంటారు, ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు. అట్లా అని మనకు కూడా ఇట్లా డాడీ తీసుకుని వచ్చాను. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? चनपटना रोटी के लिए भाई बिजनेस बाहर जाने के लिए आया. मैं खर्चदारी पूरी दूर होने के लिए रोटी लेकर. ఇది ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో విశ్వాసంతో తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకునేందుకు ఇక్కడ అధికారులు కూడా, అంటే నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో విశ్వాసంతో వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రకరకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అంటే గజ ఈతగాలను, అదేవిధంగా భారీగా పోలీసు బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ తొలి రోజు ఈ రొట్టెల పండుగ అనేది ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, స్వర్ణాల చెరువు నుంచి.